పొగ తాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. ఇందులోని పాత్రల సన్నివేశాలు కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించి కాదు. దయచేసి గమనించగలరు. మామా మామా ఏంటి ఏంటి ఇప్పుడు ఇంట్లోనే ఉంటావు? రామవాడి సరదా బయటికి వెళ్దాం. బయటికా? సర్లే, ఇందాక అలాగే నిప్పుకుంది, టాబ్లెట్ తెచ్చుకుందాం. సరిపడా సొక్కేస్తా. తలకాయ నొప్పి టాబ్లెట్ ఒకటి ఇవ్వరా? ₹5 ఏంటి సార్? ఫోన్ పే చేస్తానే. కొట్టాను. ఓకే. అరే మామా, 5 లక్షలు కట్ అయిపోయినరా. 600 బ్యాలెన్స్. డబ్బులు కట్టవండి మామా. ఇదిగో చూడు. పదా ముందు బ్యాంకులో అనుకుందాం. పదా. నా అకౌంట్ లో 5 లక్షలు కట్ అయిపోయినాయి సార్. కేవలం 600 ఉన్నాయి సార్. ఏమైందో తొందర చూడండి సార్. టెన్షన్ తో అల్లాడిపోతున్నాను సార్. డీటెయిల్స్ చెక్ చేస్తాను, కూర్చోండి. సార్ తొందర చూసి పెట్టండి సార్. అకౌంట్ నెంబర్ ఇవ్వండి. షేక్ బాషా, అకౌంట్ హోల్డర్ నేమ్. అవునండి సార్. నిన్న మీరే కదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ 5 లక్షలు చేశారు, మళ్ళీ కట్ అయిపోయినట్టు. నేను ఎవరికో ట్రాన్స్ఫర్ చేసే లెక్క అయితే డబ్బులు పోయి నేను చెప్పి మీకు ఎందుకు చెప్తాను సార్? సార్ మీరు అప్రూవల్ చేస్తేనే ట్రాన్సాక్షన్ జరిగింది, మీరేం తెలియదు అంటున్నారు. అసలు ఏం జరిగింది సార్? అంటే సార్ నిన్న ఆన్లైన్లో గోధుమ పిండి ఆర్డర్ చేశాను. సార్ చికెట్ నుంచి ఆర్డర్ అవుతుంది సార్. అవునమ్మా, నేనే పెట్టా. ఎంతమ్మా? ₹110 సార్. ఏంటమ్మా, గోధుమ పిండి 60 కదా, 110 చెప్తున్నావు నువ్వు? బిల్ ₹110 జనరేట్ అయింది సార్. మీరు కట్టవలసిందే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పార్సిల్ మీద కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, దాన్ని కాల్ చేసి మీ మనీ రిఫండ్ చేయించుకోండి. క్యాన్సిల్ చేసి ఎత్తిపోయిద్దాము. అమ్మో, మళ్ళా 3 కిలోమీటర్లు ఎవరు వెళ్తారులే. ఇచ్చేద్దాం, ఇచ్చేసి అడిగి తీసుకుందాం. స్కానింగ్ తీ, కొడతా. చూసుకో పడ్డాయి. అవును, కసేవాకి ఫోన్ చేయడం ఎందుకు? అదేదో ఇప్పుడే చేద్దాము. మన డబ్బులు మనమే తీసుకుందాము. హలో, ఇందాడ ఆన్లైన్లో గోధుమ పిండి ఆర్డర్ చేశాను సార్. దాని మీద ₹60 ఉన్నాయి సార్. మనల్ని ₹110 తీసుకున్నారు సార్. ఓకే అండి, ఒకసారి మీ పేరు చెప్పండి, డీటెయిల్ చెక్ చేస్తాను. భాషా అండి. ఎస్కే భాషా. అవునండి. క్షమించాలి సార్, ఇది కంప్యూటర్ మిస్టేక్. ఓకే. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి సార్, మీ మనీ రిఫండ్ అవుతుంది. లేదు సార్, సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా సార్, ఓటీపీ చెప్తుంటే క్రైమ్ జరుగుతుందని, అందుకని నేను చెప్పలేను సార్. సార్ ఏమీ అవ్వదు. లేదు సార్, నేను చెప్పలేను సార్. ఓటీపీ చెప్పనంటున్నారు, మరి మనీ ఎలా రిఫండ్ చేయాలి సార్? ఇప్పుడు మీ ఓడికి ఫోన్పే స్కానింగ్ తీశాను సార్. ఆ నెంబర్కి నా అమౌంట్ రిటర్న్ కొట్టేయండి సార్. అలాగే సార్, మీరు చెప్పినట్టు వేస్తాం. మీ ఫోన్పేకి ట్రాన్స్ఫర్ చేస్తాం. మీ వాట్సాప్కి మీరు పెట్టిన ప్రోడక్ట్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి సార్. అదే కాదు. ఓకే సార్, ఓకే. ఓకే సార్, ఇదే సార్. థ్యాంక్ యూ సార్. మీ మనీ 24 అవర్స్లో రిఫండ్ అవుతుంది. ఓకే సార్. అది సార్ జరిగింది. సైబర్ మోసాల గురించి సోషల్ మీడియాలో ఎంత అవేర్నెస్ చేస్తున్నారు, అయినా మీరు జాగ్రత్తగా ఉండాలి సార్. మీరు వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఈలోపు మీ అకౌంట్ని హోల్డ్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసారా మిత్రులారా, ఇలాంటి సైబర్ మోసాలు అనుమానంగా జరుగుతూనే ఉంటాయి. మీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఇలాంటి సైబర్ క్రైమ్ బారిన పడితే వెంటనే మీరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ హోల్డ్ చేయించుకోండి.